ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి సీతక్క ఏదైతే ఒంటరి మహిళలకు ఒక భారీ శుభవార్త చెప్పారు. మరి మొత్తం కూడా పెన్షన్దారులందరూ గత కొన్ని రోజులుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తారీఖు నాడు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఆసరా పింఛన్లని ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఇప్పుడు రద్దు చేసినటువంటి ఆ 2 లక్షల పింఛన్ల ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ కొట్టేసినటువంటి పింఛన్ల ప్లేస్ లో కొత్త వాళ్లకు ఏదైతే ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళందరికీ కూడా కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరి చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మంత్రి సీతక్క చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా చాలా మందికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తా ఉన్నాయి. మొత్తానికైతే తెలంగాణలోని ఆసరా పింఛన్దారులకు ఇది ఒక భారీ శుభార్త అని చెప్పొచ్చు. మరి ఎవరెవరికి ఈ పింఛన్లు రాబోతున్నాయి, కొత్త పింఛన్లలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, మీ పింఛన్లు నిజంగానే ఉంటాయా? ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల పింఛన్ల పైన ప్రభుత్వం వేటు వేసింది. మరి ఎవరి పింఛన్లు ఉండనున్నాయి, ఎవరి పింఛన్లు ఊడనున్నాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలని చూసే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణలోని పూర్తిగా కూడా ఏదైతే పెన్షన్దారులకు, అవ్వాతాతలకు, అక్కా చెల్లెలకు, ముఖ్యంగా ఒంటరిగా ఉంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న మన ఆడబిడ్డలందరికీ ఒక అద్భుతమైనటువంటి తీయటి వార్త. అవును, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఇక మీరు విన్నది నిజమే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పేదలకు అండగా నిలబడేందుకు మరో ముందడుగు వేసింది. మరి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయి, ఎవరెవరికి ఇస్తారు, అర్హులైన వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చాలా వివరంగా మన ఊరి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళితే మన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నిన్న ములుగు జిల్లాలో పర్యటించారు. అక్కడ జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆమె ఒక పెద్ద సంచలన నిర్ణయాన్ని, శుభవార్తను ప్రకటించారు. రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి అంటే మన స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు అందించబోతున్నట్లు మంత్రి సీతక్క గారు అధికారికంగా ప్రకటించారు. అవునక్క, నీకు ఆధారం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ వెంటే ఉంది. ఎవరైతే సమాజంలో ఒంటరిగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ ఈ పథకం ద్వారా కొండంత అండ లభించబోతుంది. దీనికోసం రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. మరి ఈ పెన్షన్ల ఎంపిక ఎలా జరుగుతుంది? దీనిపై మంత్రి సీతక్క గారు అధికారులకు చాలా గట్టి ఆర్డర్లు కూడా వేసినట్టుగా తెలుస్తుంది. అధికారులు నేరుగా మీ గ్రామానికి, మీ ఇంటికి వచ్చి లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు, నిజాయితీగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం నిజమైన అర్హులకు మాత్రమే ఈ పెన్షన్ అందేలా చూడాలని మంత్రి సీతక్క చెప్పారు. తప్పులకు తావు లేకుండా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా జాబితాను తయారు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి పేదవారు నిజంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈసారి న్యాయం జరుగుతుందని మన రేవంత్ రెడ్డి సర్కార్ గట్టి నమ్మకంతో చెబుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం మన ఊరి ప్రజలందరూ గమనించాలి. అదేంటంటే ఇప్పటి వరకు పెన్షన్ పొందుతూ దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించి ఉంటే వారి పెన్షన్లను వెంటనే పెన్షన్ల లిస్టు నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా గ్రామాల్లో చనిపోయిన వారి పేర్ల మీద కూడా పెన్షన్లు డ్రా అవుతున్నాయని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అందుకే మంత్రి సీతక్క గారు అధికారులను ఆదేశిస్తూ ఒకవేళ లబ్ధిదారులు చనిపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వారి పేరును పెన్షన్ల లిస్టు నుండి డిలీట్ చేయాలని చెప్పారు. అలా మిగిలిన ఆ డబ్బును కూడా గ్రామంలో ఉండే మరో నిరుపేదకు పెన్షన్ రూపంలో అందించడమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఇక పెన్షన్ల గురించి ఊర్లో ఎవరికీ తెలియక నష్టపోకూడదు. అందుకే మన గ్రామాల్లో ఉండే ప్రజాప్రతినిధులు అంటే సర్పంచులు,
వార్డు మెంబర్లు, అదేవిధంగా స్థానికంగా ఉండే నాయకులు మీరందరూ కూడా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ఒక నిరుపేద వితంతువుకో ఒంటరి మహిళలకో పథకం అందేలా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలియనటువంటి వారికి కూడా మన ఊరి పెద్దలే దగ్గరుండి సాయం అందేలా చూడాలని మంత్రి సీతక్క చెప్పారు. ఈ ప్రక్రియ అంతా కూడా వచ్చే నెల కల్లా పూర్తయి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు పడేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి ప్లాన్ వేస్తుంది. చూశారు కదా, ఇక ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సరికొత్త పెన్షన్ల నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరు కూడా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలందరూ కూడా తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ప్రభుత్వం ఏదైతే ఒంటరి మహిళలకు అండగా ఉండేందుకు ఆసరా పింఛన్లని ఇస్తా ఉంది. ఈ ఆసరా పింఛన్లలో కూడా ఆగస్టు 15వ తారీఖు నాడు ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ రోజు పూర్తిగా కొత్తగా ఎవరైతే ఉన్నటువంటి ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లను ఇస్తుంది. మరి ఈ పింఛన్ల ద్వారా ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళని ఆదుకుంటుందని చెప్పేసి మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మరి ఇంకా ఎవరైనా పెన్షన్లని దరఖాస్తు చేసుకోకపోతే ఒంటరి మహిళలు వెంటనే మీ పంచాయతీలకు లేకపోతే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి వెంటనే మీరు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోండి. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీరు అర్హులైతే గనక మీకు ఖచ్చితంగా ఆసరా పింఛన్ని ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. నిజంగా మీ అందరికీ కూడా అండగా ఉంటాము. మీ కష్టాలను మేము చూస్తున్నాము. మీరు మీ కుటుంబాన్ని, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పెద్ద పోయిన తర్వాత మీరు పూర్తిగా బరువు బాధ్యతలని కష్టాలని మోస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉండేందుకు మా ప్రభుత్వం మీకు నెలకు ఒక 2,000 రూపాయలని ఆర్థికంగా అండగా ఉండేందుకు పెన్షన్ రూపంలో ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి సైతం చెప్పారు. మరి మొత్తానికి మీరేమనుకుంటున్నారు? ఆసరా పెన్షన్ల పైన ఆగస్టు 15వ తారీఖు నాడు ఇవ్వబోతున్నటువంటి ఈ 2 లక్షల కొత్త పెన్షన్ల పైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన MLR న్యూస్ తెలుగు ఛానల్ని సైతం సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.